మొన్న మధ్యన ఒకతను హిందూ అతను ఈ అందరికీ భోజనాలు పెడుతున్నాడు. అప్పుడు ఒక ముస్లిం అతనొస్తే నేను ముస్లింలకు పెట్టనన్నాడు. అది బాగా వైరల్ అయ్యింది. దాని మీద నా సపోర్టింగు, వ్యతిరేకం గూడా. తిండి దగ్గర ఏంట్రా అని. దాంట్లో కొంతమంది ముస్లింలు కావాలని జెప్పి హిందువుల్ని పిలిచి భోజనాలు పెట్టడం, ఇదిగో చూసారా అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇస్లామిక్ క్లర్క్ గారు చెప్తున్నది ఏంటి అంటే, హలాల్ అనేటటువంటిది ఏదైతే ఉందో నాన్ ముస్లిమ్స్‌కి ఇవ్వద్దు. అది హరాము, ఇస్లాంకి విరుద్ధము. ఇస్లాం ప్రకారం అది హలాలు, కుర్బానీ అనేటటువంటిది కాఫిర్‌లకి ఇవ్వకూడదు. హిందువులకి అస్సలు ఇవ్వద్దు అన్నటువంటిది పిలుపునిచ్చినటువంటి అంశం. ఇది ఒకటి సంచలనం సృష్టిస్తోంది. అంటే క్రమంగా మిగతా వాళ్ళందరినీ కాఫిర్లు, అజ్ఞానులు వాళ్ళెవరికి పెట్టడానికి వీల్లేదన్నటువంటిదేమో, ఇదే హిందువు ఎవరన్నా అంటేనేమో మతోన్మాదులు. ముస్లిములు అంటేనేమో అది వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు చెప్తారు, అది తప్పే ఉందంటారు. ఇలాంటి వితండవాదం, ఇలాంటి విచిత్రవాదమే బావుంటుందన్నమాట.